మరి మనం ఇదివరకు చెప్పుకున్నట్లు స్తోతాద్రి కదిరికొండ అనే క్షేత్రము అనే ప్రాంతము ఈ యొక్క స్తోతాద్రి కదిరికొండ. మరి ఈ మధ్యకాలంలో కదిరి యువత అంతా కూడా మరి స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ రాత్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదంతో మరి స్వామివారు సిద్ధులక్ష్మి మాత సమేత వసంత వల్లభుడు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో భక్త ప్రహ్లాద సమేత ఈ యావత్ భూమండలంలోనే లేనటువంటి గొప్ప పుణ్యక్షేత్రము. మరి కదిరి ప్రాంతానికి కదిరి అని పిలువబడ్డానికి ఆ ఒక కీర్తి కిరీటము మరి కాద్రీపురం కా అనగా స్వామివారి మహావిష్ణువుగా స్వామివారు మరి పాదమే కా అని సంబోధిస్తారు వేద పండితులు. మరి ఆ ఆద్రి అంటే స్వామివారి యొక్క కొండ, ఆ పర్వతాన్ని ఆద్రిగా గిరిగా పిలుస్తారు. కాద్రీపురం నేటి కదిరి, మరి ఆనాటి కాద్రీపురం నేటి కదిరి. ఈ యొక్క కాద్రీపురమే మరి స్వామివారు ఇక్కడ నుండి ఇక్కడ స్వామివారు పాదం మోపి మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానము శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఉందో ఆ ఒక స్థలానికి స్వామివారు వెళ్ళారు అనేటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు మరి వేద పండితులు పురాణాలు చెప్తున్నటువంటి విశిష్టత. మరి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి పారువేట మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టమే ఈ యొక్క కాద్రి స్వామివారు. ప్రతి ఏటా కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి స్వామివారికి వస్తున్నటువంటి సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో, హిందూ ధర్మంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఘట్టాల్లో ఈ యొక్క పారువేట మహోత్సవం అనేటువంటిది ఘట్టము ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టంలో ప్రధాన ఘట్టమైనటువంటిది స్వామివారు ఇక్కడ వేయించేసి వేద పండితుల మంత్రోచ్చారణతో స్వామివారు ఇక్కడ ఆసీనులైనటువంటిది. మరి స్వామివారు పారువేట మహోత్సవానికి వచ్చే సందర్భంగా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇక్కడంతా కూడా స్వామివారు విచ్చేస్తారు. మరి ముఖ్యంగా పాల పొంగులు మండపం దగ్గర నుండి స్వామివారు ఇక్కడ ముందు ఋషిపుంగవులు అనేటువంటి వారు ఉన్నారు. ఆస్థానం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో ఉందండి. మరి ఇక్కడ నుండి స్వామివారు పారువేట మహోత్సవానికి బయలుదేరి మరి స్తోతాద్రి కదిరికొండ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైనటువంటి ఆనాటి కాలంలో అయితే దట్టమైనటువంటి అడవి ప్రాంతము, అరణ్య ప్రాంతము. మరి ఈరోజు కదిరి డెవలప్మెంట్ అయింది కాబట్టి, కానీ ఈ ప్రాంతాల గుండా వెళ్ళాలంటే కొన్ని చాలా కూడా కష్టమైనటువంటి కష్ట పరిస్థితుల్లో స్వామివారిని చాలా కష్టంగా మూసేటువంటి ఎవరైతే స్వామివారి కాపులు ఉంటారో వాళ్ళు ఎత్తుకొని వెళ్ళేటువంటిది. మరి ఈ ప్రాంతం గుండానే స్వామివారు మరి ఏం చేస్తారు, స్వామివారు బయలుదేరుతారు. ఈ ప్రాంతం గుండా స్వామివారి కదిరికొండకే చేరుకునేటువంటి మార్గం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి ప్రాంతం.